హలో అండి, ఈరోజు నేను పచ్చి కొబ్బరితో కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మొదట పచ్చి కొబ్బరి, దానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ మెత్తగా అవ్వకుండా ఉండేటట్టు కొన్ని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసుకొని అందులో పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి మిక్స్, పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసి బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ కూరని ఉడికించాలి. కూర మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కూరలోని నీళ్ళన్నీ ఇమిరిపోయినంత వరకు ఈ కూరని ఉడికించాలి. ఈ కొబ్బరి, పచ్చిమిర్చి కూరని మేము కొబ్బరి కారం అంటాము. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పచ్చడే కాకుండా ఇలా కూరలాగా చేసుకుంటే అన్నంలోకి, చపాతీలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి.